తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఈరోజు కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్లు వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అంటే పెద్దవాళ్ళు అండ్ కొంతమంది అలోపతిక్ డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఏంటి అని అంటే పెరుగన్నం మంచిదన్న విషయం మనకు తెలుసు, మంచి పెరుగన్నం తింటే. కానీ దీన్ని రాత్రి ఫస్ట్ అన్నం నీళ్ళలో నానబెట్టుకొని పొద్దున్న లేసి దాంట్లో పెరుగు కలుపుకొని తినే పద్ధతి ఏదైతే ఉందో, అంటే చద్దన్నం అని మనం అంటూ ఉంటాము, అది తినడం వల్ల ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుందని ఈ మధ్య మీరు చాలా వీడియోలు చూసుంటారు యూట్యూబ్లో. అసలు ఇది నిజమా? తింటే అసలు సద్దన్నం తయారు చేసుకోవాల్సిన విధానం ఏంటి? ఈ విషయాన్ని ఈరోజు మనము సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ ఆవిడే శ్రద్ధ వ్యాస్ గారు, ఆవిడే మన స్టూడియోలో ఉన్నారు. ఆవిడని తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే. సో మ్యామ్, యాక్చువల్గా పెరుగన్నం అనేది నాకు తెలిసి మాక్సిమం అందరూ తింటారు. కొంతమందికి పెరుగంటే పడదు, వాళ్ళు అసలు పెరిగే ముట్టుకోరు. ఇది పక్కకు పెట్టేస్తే యాజ్ అ సౌత్ ఇండియన్స్ ఇక్కడ ముఖ్యంగా, అంటే నార్త్ ఇండియాలో కూడా లైక్ దే హ్యావ్ దర్ ఓన్ ఫుడ్స్, వడాపావ్ ఒక సైడు, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి, పూరీలు అవి ఇవి. బట్ ఇక్కడ మాత్రం ఎక్కువగా ఇడ్లీలు, దోశలు ఇవన్నీ తింటారు. ఇవన్నిటికన్నా కూడా పెరుగన్నం, రాత్రి పెట్టుకున్న చద్దన్నం ఏదైతే ఉంటుందో దాన్ని పొద్దున్న తినడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అని చెప్పేసి విన్నా నేను. ఇస్ ఇట్ ట్రూ? Yeah, definitely it is true. ఓకే. So it is like a superfood. It has gained more popularity. ప్రోబయోటిక్ మన గట్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది. రాత్రి రైస్ వాటర్లో పెడితే ఓవర్ నైట్ సోక్ చేస్తే అన్ని మంచి బ్యాక్టీరియా ఇంకా కల్టివేట్ అవుతాయి, కల్చరింగ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా మరి మనం మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకుంటే బెస్ట్. డోంట్ డ్రింక్ టీ ఆర్ కాఫీ, ఫస్ట్ ఈట్ దిస్ వన్. ఓకే. ఎంటీ స్టమక్ తీసుకుంటే మన గట్ లో మంచి బ్యాక్టీరియా కాలనీస్ పెరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఇంప్రూవింగ్ ఇమ్యూనిటీ. ఓకే. ఇమ్యూనిటీ చాలా మందికి తెలియక ఏం చేస్తూ ఉంటారంటే, ఈ ఏదైతే సద్దన్నం ఉందో దీన్ని నైటే ప్రిపేర్ చేసి పెడతారు, లైక్ నైటే పెరుగు కలిపి పెట్టేసుకుంటారు. ఇస్ ఇట్ రైట్ వే ఆర్ ఎల్స్ వాటర్ లో మాత్రమే పెట్టి పొద్దున పెరుగు యాడ్ చేసుకోవడం బెటర్ టు యాడ్ వాటర్ ఓన్లీ ఎట్ నైట్. మార్నింగ్ కర్డ్ ఇంకా అన్ని స్పైసెస్ యాడ్ చేసి, జింజర్, గార్లిక్, ఆల్ ఎవ్రీథింగ్ యూ కెన్ యాడ్, బ్లాక్ పెప్పర్. Some people also add pomegranate. That is also very good for the gut health. Okay. So you can add few pieces of pomegranate, curry leaves, ఇవన్నీ యాడ్ చేసి మంచి తయారు చేసి తింటే అది బెస్ట్ probiotic food. You don't need any tablets. If you are having some gut inflammation, that will come down with this. It's like a superfood. Okay, like ఎన్ని రోజులు తింటే బాగుంటుంది అంటారు? ఎప్పటికి తినొచ్చా? Especially 2 weeks you do it, your gut will improve, then you can stop. అగైన్ 3-4 వీక్స్ తర్వాత మరి ఒక సైకిల్ అట్లా చేస్తే బెస్ట్. ఓకే, దట్ ఈస్ అ గుడ్ వే. కానీ ఈ మధ్య ఇంకొకటి కూడా వస్తుంది మ్యామ్, మనం రెగ్యులర్ గా తాగే పాల నుంచి చేసుకునే పెరుగు బదులు, అంటే లైక్ ఆవు పాలు లేకపోతే గేదె పాల నుంచి పెరుగు పెట్టుకుంటాం మనం. అట్లా కాకుండా కోకోనట్ మిల్క్ తో పెరుగు చేసుకుంటే మీరు అంటున్న ఈ ప్రోబయోటిక్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? యాక్చువల్లీ కోకోనట్ మిల్క్ ఈస్ ఏ ప్రీబయోటిక్. ప్రోబయోటిక్ అంటే హెల్దీ బ్యాక్టీరియా, ప్రీబయోటిక్ అంటే హెల్దీ బ్యాక్టీరియా ఫుడ్. అది ఆ ఫైబర్ ఉన్నదే ఆ బ్యాక్టీరియాకి ఫుడ్ లాగా కామ్ చేసి మరి ప్రీబయోటిక్ అవుతుంది. అందుకే కోకోనట్ మిల్క్, క్యాష్యూ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇట్లాంటి మిల్క్ లో కూడా ఈ సేమ్ రెసిపీ తయారు చేస్తున్నారు. స్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ పీపుల్ విత్ లాక్టోజ్ ఇంటాలరెన్స్. ఓకే. అంటే మిల్క్ సూట్ అవ్వదు, కర్డ్ డైజెస్ట్ అవ్వదు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. మిగతా వాళ్ళైతే మామూలు పాలతో చేసేసుకోవచ్చు హ్యాపీగా, అవసరం లేదు వాళ్ళకి అవి. కానీ ఎక్కువ ఫైబర్ కావాలంటే ఆ మెథడ్ కూడా హెల్దీ. ఓకే. ఓకే. సో అది బోత్ ఆర్ హెల్దీ. యా యా. నవ్ అండ్ దెన్ అది ఇది కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ షిఫ్ట్ దట్ ఆల్సో. ఓకే. బట్ మెథడ్ ఆఫ్ మేకింగ్ కోకోనట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ కొంచెం టైం పడుతుంది. సోయా మిల్క్. సో వన్స్ యూ ప్రిపేర్ దట్, దెన్ యూ మేక్ ద కర్డ్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ యూ మేక్ ద రైస్. అది ఒక టైం కన్జ్యూమింగ్ మెథడ్. ఇప్పుడు బిజీ లైఫ్ లో అది చేయాలంటే కష్టం. స్టోర్డ్ చేసుకోవచ్చు, కానీ స్టోర్ కంటే ఫ్రెష్లీ హోమ్ మేడ్ చేస్తేనే లాభం ఉంటుంది. కొంతమంది చాలా మంది ఏం చేస్తారు, ఇట్లా డబ్బాలు తెచ్చేసుకొని ఒక 10 days 15 days, కొన్ని పెరుగులు అయితే అసలు వ్యాలిడిటీ చూస్తే 1 month ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటూ ఉంటారు. బట్ అది నాట్ సేఫ్, మీకు కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎప్పటికప్పుడు తోడేసుకొని హ్యాపీగా తినండి, అదే చాలా మంచిది. అండ్ ఇంకోటి మ్యామ్, కొంతమందికి పొద్దున రైస్ తినడం ఇష్టం ఉండదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ దట్, దే డోంట్ లైక్ హ్యావింగ్ రైస్ ఇన్ ద మార్నింగ్స్. సో ఇలాంటి వాళ్ళు ఇంకేదైనా చేయొచ్చా?
యాక్చువల్లీ వన్ మోర్ మెథడ్ ఇస్ రైస్ కంజీ చేస్తారు, రైస్ డ్రింక్ లాగా చేస్తారు. ఎక్కువ కర్డ్ యాడ్ చేసి కొంచెం ఫిల్టర్ చేసి ఓన్లీ ద డ్రింక్ దే కెన్ కన్జ్యూమ్. గంజితోని. సో మామూలుగా మనం రైస్ ఉడకబెట్టిన బాయిల్ చేసిన తర్వాత వంపే వాటర్ ఏవైతే ఉంటాయో దట్ ఇస్ కాల్డ్ గంజి. సో ఆ గంజితోని స్టార్చ్ తోని చేసుకోవచ్చు. అండ్ దర్ ఇస్ అన్ అదర్ ఇది కూడా మ్యామ్, లైక్ ఎట్లా అంటే కొంతమంది చెప్తుంటే విన్నా నేను, వి హ్యావ్ పోహా కదా, ఈ పోహాలో కూడా వి హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోహాస్, రెడ్ పోహా, వైట్ పోహా అండ్ ఆల్. దీంతో కూడా చేసుకోవచ్చా? యా, పీపుల్ హూ డోంట్ వాంట్ రైస్, అంటే రైస్ లో కొంచెం బ్లోటింగ్, అసిడిటీ రావచ్చు, అప్పుడు పోహా యూ కెన్ రిప్లేస్ రైస్ విత్ పోహా ఆల్సో. ఇట్స్ గుడ్. సేమ్ బ్యాక్టీరియా విల్ డెవలప్, బట్ పోహా ఇస్ లిటిల్ బిట్ ప్రాసెస్డ్ కంపేర్డ్ టు రైస్. రైస్ అంటే ఒరిజినల్, పోహా అగైన్ ఇట్ గోస్ త్రూ ఎ మెథడ్ టు ఫార్మ్ పోహా ఫ్రమ్ ద రైస్. ఆ ప్రాసెస్ లో కొన్ని న్యూట్రియంట్స్ తగ్గుతాయి, అందుకే మీకు రైస్ సూట్ అవుతే ఇది బెస్ట్. లేకుంటే పోహా కూడా చేయొచ్చు, అదర్వైజ్ ఆ గంజి తీసుకోండి, అది బెస్ట్. ఓకే ఓకే. అండ్ మీ అందరికీ తెలుసు సూపర్ పాలిష్డ్ వైట్ రైస్ కి బదులుగా కొంచెం మంచి రైస్ తీసుకుంటే బెస్ట్. అన్పాలిష్డ్ అండ్ హెల్దీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న రైస్ అయితే మనందరికీ కూడా మంచిది, అంతే కదా మ్యామ్? కరెక్ట్. దట్స్ సో నైస్, సో నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.